ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడండి. ఇద్దరిద్దరిగా ఎదుట ఉన్నటువంటి గ్రామాలకు పంపించాడండి. పంపిస్తూ వాళ్ళకు ఒకటే మాట చెప్పాడు, మీరు వెళ్ళేటప్పుడు సంచినైనను జాలినైనను తీసుకుని వెళ్ళవద్దు. మీరు ఏ ఇంటిలోకైతే వెళతారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి అని చెప్పాడండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు చెప్పినటువంటి ఆ శుభవచనము అనేది ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ ఆశీర్వాదం తిరిగి మీ అద్దకే వస్తుందని యేసయ్య వాళ్ళకి చెప్పి పంపించాడండి. ఈ రోజున మనము ఎప్పుడు ఆశపడేది ఏమిటంటే, ఎవరు శుభవచనం పలుకుతారు, ఏ ఛానల్లో శుభవచనాల గురించి చెప్తారు అని చెప్పి చాలామంది ఆరాట పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శుభవచనములు కావాలి అంటే మొదట మన ఇల్లు యోగ్యమైనదై ఉండాలి. మనము ఎప్పుడైతే యోగ్యమైన ప్రవర్తన కలిగి నడిపించబడతామో అప్పుడు దైవ సేవకులు చెప్పినటువంటి ఆ శుభవచనము అనేది మన జీవితంలో యేసయ్య కార్యసాధకముగా చేయగలిగిన వాడు. ఆమేన్. అయితే పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మాట తెలియపరుస్తానండి. అది కీర్తన గ్రంథము 85వ కీర్తన 8వ వచనము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఆమేన్. ప్రియులారా, యేసయ్య ఎప్పటికీ కూడా మనల్ని శపించే దేవుడు కాదండి. ఆయన మనం హెచ్చరించినా, మన గద్దించినా, మన బుద్ధి చెప్పినా మన జీవితాన్ని ఉద్దేశించి ఆయన మనకు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఆయన మనతో ఏ మాట చెప్పినా ఆ మాటంట మనకు ఒక శుభవచనముగా ఉంటుంది. శుభవచనమే మనకి ఇస్తాడట. గనుక ఈ రోజున నీకు ప్రభు చెప్తున్నటువంటి శుభవచనం ఏమిటంటే, నీకు శుభము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ వ్యాపారం దీవించబడుతుంది, సమస్త అవసరతలు తీర్చబడతాయి, నీ కుటుంబానికి శుభము కలుగుతుంది. ఎప్పుడో తెలిసినా, నీవు ఒక యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు, నీవు యోగ్యమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు నా యేసయ్య మాత్రమే నిన్ను దీవించి అనేకులు ఎదుట నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి శుభవచనము కొరకాయ స్తోత్రం. ఆ శుభవచనములను మేము మా హృదయములో, మా కుటుంబములో, మా జీవితంలో మేము నిలుపుకోవాలంటే మొదట మేము యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై నిలిచి ఉన్నప్పుడు మీ ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ శుభవచనములు నెరవేర్చబడతాయని మీరు మాకు తెలియపరుచున్నారు. నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యమును ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.